రాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. ప్రెసెంట్ అమ్మమ్మా. అను ఏదమ్మా? తనకు ఆకలిగా లేదంట మావయ్య, తర్వాత తింటానంది. సరే నువ్వు తినమ్మా. మొదటిసారి నా మనవరాలు అమ్మమ్మ దగ్గరకు వచ్చింది. నా చేతులతో వడ్డిస్తేనే నాకు తృప్తి. అమెరికా మనవరాల్ని చూసిన వెంటనే ఇండియా మనవరాల మీద ప్రేమ తగ్గిపోయిందా అమ్మమ్మ? ఉండే ఊర్లకు దూరాలుంటాయేమో కాని రక్తబంధంలో హెచ్చుతగ్గులుండవమ్మా. నాకు మీ ఇద్దరూ సమానమే. సరదాగా అన్నానులే అమ్మమ్మ. హే వావ్, హే, oh it's my favorite. ఓహ్, ఇవన్నీ నాకు ఇష్టమని మీకెలా తెలుసమ్మమ్మా? అన్నయ్య నిన్ను చూడడం మొదటిసారేమో కానీ నీ మనసు గురించి ఎప్పుడో తెలుసుకున్నారమ్మా. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకేది ఇష్టమో నీ గురించి ఎప్పటికప్పుడు మీ అమ్మకు ఫోన్ చేసి అన్నయ్య నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. మీ మామయ్యకి నువ్వంటే అంత ఇష్టమమ్మా. థ్యాంక్ యూ మామయ్య. ఏంటి మామయ్య ఇది? నేనేమైనా చిన్నపిల్లనా? నేను తింటానులే. చిన్నతనం పెద్దరికం అనేవి వయసును బట్టి కాదమ్మా, చూపించే అభిమానంలో ఉంటాయి. నువ్వెంత పెద్దదానివైనా నా దృష్టిలో చిన్నపిల్లవే. ఎందుకంటే నువ్వు అమెరికాలో పుట్టడం వల్ల నేను నీకు దగ్గరుండి అన్నప్రాసన చేయలేకపోయాను, గోరుముద్దలు తినిపించలేకపోయాను. ఇప్పుడైనా ఆ ముచ్చట తీర్చుకోనివ్వమ్మా. తినమ్మా. ఈ అమ్మమ్మ ఒడిలో ఆడుకొని ఊసులు చెప్తూ పెరగాల్సిన నువ్వు మీ నాన్న ఉద్యోగం పేరుతో దూరంగా ఉండడం వల్ల నాకా సంతోషాన్ని దూరం చేశావు. అందుకని మీ అమ్మమ్మ తినిపించే ముద్ద నువ్వు తినాలి. మీ అందరి అభిమానం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. అమెరికా నుంచి బయలుదేరే ముందు అమ్మకి ఎక్కడ దూరంగా ఉండాల్సి వస్తుందో అని చాలా భయపడ్డాను. కానీ ఇంతమంది ప్రేమని పంచే ఆనందానికి దగ్గర అవుతున్నానని నేను ఊహించలేకపోయాను మావయ్య. వేరే దేశాల్లో ఉండే చాలా కుటుంబాల్లో డబ్బు ఉంది కానీ సంతోషం, ప్రేమ లేవు మామయ్య. డబ్బు కన్నా విలువైన ఈ అభిమానం దూరం అయినప్పుడు అందరూ బాధపడుతూనే బతుకుతున్నారు. ప్రేమ కన్నా విలువైన ధనం మన దేశంలో తప్ప ఇంకెక్కడా దొరకదు మావయ్య. అందుకే ఈ సంతోషాన్ని వదులుకొని నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఈ సంతోష సమయంలో అత్తయ్య బావ ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది కదా. ఈయన గారికి శిక్ష పడేలా చేస్తాను. మహాలక్ష్మి, ముందు నువ్వు భోంచి అమ్మా. అది కాదమ్మా, అత్తయ్య వాళ్ళు. చూడమ్మా, ఏ తల్లిదండ్రులైనా
పిల్లలకి మంచి విషయాలే తప్ప చెడు విషయాలు చెప్పరు. మీ అమ్మ నీకిక్కడ ప్రేమని మాత్రమే చెప్పుంటుంది, జరిగిన చెడును గురించి చెప్పుండదు. ఆ చేదు విషయాలు గుర్తు చేసుకోకపోవడం, తెలుసుకోకపోవడమే మంచిదే. నువ్వు తిను. ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. చూడు మహాలక్ష్మి, ఇప్పుడు వదిన గురించి కానీ జై గురించి కానీ మాట్లాడకపోవడమే మంచిది. ఆ విషయం గురించి మర్చిపో. అలా మాట్లాడుతున్నారేంటి మావయ్య? వాళ్ళు ఏమైనా పరాయి వాళ్ళ? ఈ కోపాలు అవి తగ్గించుకుని అందరూ కలిసిపోతే బాగుంటుంది కదా. వద్దమ్మా, ఇప్పటి వరకు జరిగింది చాలు. నిన్న జరిగిన సంఘటనకే అందరం బాధపడుతున్నాం. జరిగిన వాటి గురించి మాట్లాడటం, ఆలోచించడం మంచిది కాదు. చాలా సంతోషంగా మా దగ్గరకు వచ్చావు. అలాగే ఉండమ్మా. ఏవేవో ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. భోజనం చేయి. అది కాదు మావయ్య. మహాలక్ష్మి, ఇదే నీకు చివరిసారి చెప్పడం. మన మధ్యలో ఆ విషయం తీసుకురావద్దు. నువ్వు చదువుకోవడానికి వచ్చావు, దాని మీదే నీ ధ్యాస పెట్టు. అమ్మా, మహాలక్ష్మి, మహాలక్ష్మి. ఇదే నీకు చివరిసారి చెప్పడం. మన మధ్యలో ఆ విషయం తీసుకురావద్దు. నువ్వు చదువుకోవడానికి వచ్చావు, దాని మీదే నీ ధ్యాస పెట్టు. మహాలక్ష్మి, ఏంటి మావయ్య కోపడ్డాడని బాధపడుతున్నావా? నా బాధ మావయ్య కోపడ్డాడని కాదు. మావయ్య, అత్తయ్య, బావ అందరూ కలిసిపోతారు, కలిసే ఉంటారు అన్న ఆశతో అమెరికా నుంచి వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ కోపాలు అలాగే ఉన్నాయంటే చాలా బాధగా ఉంది మావయ్య. ఇక మావయ్య, అత్తయ్య కలిసే అవకాశమే లేదా? చూసావు కదమ్మా, ఆ అవకాశమే లేదు. ఆలోచించడం కూడా అనవసరం. అలా అంటావేంటి మావయ్య? నేను పెరిగిన దేశంలో చూడండి, ఇక్కడ చూసింది ప్రేమ. ఇన్ని ప్రేమాభిమానాలు పంచే ఇండియాలో జీవితాలు పంచుకునే బంధం మధ్యన తట్టుకోలేనంత కోపం ఉందంటే అర్థం కావడం లేదు మావయ్య. అదేనమ్మా, గుండె నిండా ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంటుందో, తేడా వస్తే పంతాలు పట్టింపులు కూడా అదే స్థాయిలో ఉంటాయమ్మా. అయినా ఇవన్నీ నీకెందుకు? చదువుకోవడానికి వచ్చావు. నీ ధ్యాస దాని మీద పెడితే మంచిది. నీ అత్తయ్య గురించి, బావ గురించి మర్చిపో. నేను ఆల్రెడీ బావని చూశాను మావయ్య. జైన్ చూసావా? ఎప్పుడు, ఎక్కడా? నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికొచ్చే దారిలో ఒక సిచ్యువేషన్లో చూశాను. బావ ఏసీపీ అంట కదా? అవునమ్మా. ఏదేమైనా ఈ విషయంలో నేను సైలెంట్గా ఉండదలుచుకోలేదు. రేపు ఒక్కసారి వెళ్ళి అత్తయ్యతోనూ బావతోనూ మాట్లాడతాను. అలాంటి పని చేయకమ్మా. ఇందాక చూసావుగా, నువ్వు టాపిక్ తెచ్చినందుకే మీ మావయ్య, అమ్మమ్మ ఎలా రియాక్ట్ అయ్యారో. ఇక నువ్వు వెళ్ళి వాళ్ళని కలిసావని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? తెలిసేలా ఎందుకు కలుస్తాను? సీక్రెట్గా కలుస్తాను. ఏమో, వాళ్ళు కన్విన్స్ అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అసలు ప్రాబ్లమే అక్కడుందమ్మా. మీ మావయ్య కోపంలో వాళ్ళు దూరం అయ్యారనే బాధ మాత్రమే ఉంది. కానీ మీ బావ కోపంలో మీ మావయ్య అంటే ఏదో తెలియని ద్వేషం ఉంది. నువ్వు వెళితే సమస్య పెరిగి నీకు ఇబ్బందులు ఎదురవుతాయి తప్ప ఏ ఫలితం ఉండదమ్మా. నా మాట విని ఆ ఆలోచన మానుకో. నీతో మాట్లాడడం వల్ల నాకు మంచి జరిగింది మావయ్య. నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను. దాంతోపాటు మరో బాధ్యత కూడా నా మీద ఉందని తెలిసింది. దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म
शेषतल्पसुखनिद्रितरामा ब्रह्माद्यमरा प्रार्थितरामा शेषतल्पसुखनिद्रितरामा ब्रह्माद्यमरा प्रार्थितरामा राम राम जय राजा रामा राम राम जय सीतारामा అమ్మా ఏంట్రా? నా వాచ్ కనిపించడం లేదు. ఎక్కడ పెట్టావమ్మా? అక్కడే ర్యాక్లో పెట్టాను చూడు. సరే అమ్మా. అమ్మా నా షర్ట్ ఎక్కడ పెట్టావు? బీర్వాలో హ్యాంగర్కి పెట్టాను చూడు. సరే. కార్ కీస్ ఎక్కడున్నాయమ్మా? కీస్ నీ పర్సు కింద పెట్టానురా, తీసుకో. ఒరేయ్, కిచెన్లో టిఫిన్ రెడీ చేసి పెట్టాను, తినేసి వెళ్ళు. సరే సరే అమ్మా. మేడం, ఇప్పటికీ మీ అబ్బాయి ఏది కావాలన్నా మిమ్మల్ని అడుగుతారా? లేకపోతే నిన్ను అడుగుతాడా? ఝాస లోపల నుంచి వినిపించే వాయిస్ మీద కాదు, నీ స్వరం మీద పెట్టు. అలాగే మేడం. రామ రామ జయ రాజా రామా రామ రామ జయ సీతారామా ప్రియ గుహ వినివేదిత పద రామా శబరి దత్త ఫలాసన రామా. ఈ రోజుకి క్లాస్ పూర్తయింది, ఇక వెళ్ళండి. ఇలా వెనకడుగులు వేయబట్టే క్లాస్లో జాయిన్ అయ్యి 6 నెలలైనా సరిగమలు కూడా నేర్చుకోకుండా అందరికంటే వెనకబడి ఉన్నాం. సంగీతం మీద కొంచెం ధ్యాస పెట్టు. అలాగే మేడం, తప్పకుండా ధ్యాస పెడతాను. హలో సార్, కమిషనర్ గారు ఈరోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. ఈ సిటీలో ఉన్న ఇద్దరు ఇంపార్టెంట్ క్రిమినల్స్ గురించి మీతో డిస్కస్ చేయాలంట. మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. అలాగే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. కమిషనర్ గారు వచ్చేలోపు మిగిలిన క్రిమినల్ ఫైల్స్ కూడా రెడీ చేయండి. నేను వచ్చి చెక్ చేస్తాను. ఉంటాను. నన్ను ఆశీర్వదించమ్మా. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు బాబు. వెళ్ళొస్తానమ్మా. జై, ఏంటమ్మా? నీకు తెలిసిన విషయం అయినా కూడా తల్లిగా నాకుండే భయం నాకుంటుంది. అందుకే చెప్తున్నాను, పోలీస్ ఉద్యోగంలో మేలు చేసేవాళ్ల కంటే కీడు తలపెట్టేవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఉద్యోగంలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచే శత్రువులు మొదలవుతారు. సిన్సియర్గా డ్యూటీ చేయడం ఈ సమాజానికి ఎంత ముఖ్యమో, నువ్వు క్షేమంగా ఉండటం తల్లిగా నాకు అంతే ముఖ్యం. జాగ్రత్తగా ఉండు జై. భయపడకమ్మా. నీ ఆశీర్వాద బలం, నా సిన్సియారిటీ, ఈ రెండు నన్ను కాపాడతాయని నమ్మి ఈ కాకి చొక్క వేసుకున్నాను. నాకేం కాదు. వస్తానమ్మా. టిఫిన్ చేసి వెళ్ళరా? వద్దమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే, జాగ్రత్త. సరేనమ్మా. ఎక్స్క్యూజ్ మీ. కంప్లైంట్ ఏదైనా ఉంటే ఇంటి దగ్గర ఇలా ఇవ్వకుండా వెళ్ళి స్టేషన్లో ఇవ్వు. ముద్దపప్పు. కంప్లైంట్ కాదు, లవ్ లెటరా? ప్లీజ్. అయ్యో, ఆ లెటర్ మీకు కాదు టీచర్, మీ అబ్బాయికి. అతి తెలివా? జై, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. లేదమ్మా, ఈ అమ్మాయిని 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. కాన్సన్ట్రేషన్ సంగీతం మీద లేదు. సంగీతం మాన్పిస్తే మంచిది. ఈ కేసు నువ్వే డీల్ చేయమ్మా. సార్ 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 సార్, ఒక్క నిమిషం సార్. సార్ సార్. ఏయ్, ఆగు.
వాడి మనసులో మాటే నేను చెప్తాను. నువ్వు సంగీతం నేర్చుకోవడానికి వస్తున్నావా, మా అబ్బాయి కోసం వస్తున్నావా? వాడికి ఇలాంటి ప్రేమలు దొమలు నచ్చావు. అసలు నా కొడుక్కి ప్రేమలు తేనే అసహ్యం. అందుకే అలాంటి ఆలోచన మానుకొని బుద్ధిగా సంగీతం నేర్చుకో. మీ అబ్బాయిని చూడని సంగీతం నాకెందుకు? నాకే అవసరం లేదు. ఏయ్, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? వెళ్ళి కనుంచి రేపటి నుంచి సంగీతానికి కూడా రాకు. ఓ అబ్బో, నీ బోడి సంగీతం నాకేం అక్కర్లేదు. అయినా ప్రేమంటే పడంది మీ అబ్బాయికి కాదు, మీకు. మీ వల్లే ఆయన అలా తయారయ్యాడు. ఏయ్, చంపేస్తాను. రెడీగా ఉన్నాం మరి. ఇప్పుడు నా యాక్టింగ్తో అందరినీ నమ్మించి భావ దృష్టి నా మీద మళ్ళీలా చేసుకోవాలి. హా. దొంగ 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 దొంగ! ఎక్కడ ఎక్కడ ఎక్కడ? కానిస్టేబుల్. ఏంటి సార్ ఇది? దొంగతనం జరిగిందని నేను పోలీస్ స్టేషన్కి వస్తే దొంగ కోసం వెతుకుతున్న కానిస్టేబుల్ని పట్టుకుంటారేంటి? దొంగతనం ఏంటి, నేను ఆపడం ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఆహాహాహా, ప్రాబ్లం ఏంటని ఎంత కూల్గా అడుగుతున్నారు సార్. ఒక ఆడపిల్ల దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్కి వస్తే బాధ్యత గల మీరు ప్రవర్తించే తీరు ఇదేనా? అసలు ఏ వస్తువు దొంగతనం చేశారో చెప్తేనే కదమ్మా తెలిసేది. ఏం పోయింది, ఎక్కడ పోయింది చెప్పమ్మా, వెతికి పెడతాం. మీ ఫేస్ చూస్తుంటే మీరు దొంగని పట్టుకుంటారంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మా ఎస్ఐ గారు కూరగాయలు, చికెను, మటను డబ్బులు ఇవ్వకుండా ఊరికినే తీసుకెళ్తారు గాని దొంగను పట్టుకోవడంలో చాలా సిన్సియర్. సరిపోయింది. ఇంకా ఇలాంటి వారు దొంగను ఎలా పట్టుకుంటారు, నా వస్తువు ఎలా తెచ్చిస్తారు? నాకిప్పుడు న్యాయం జరగాలంటే నా వస్తువు నాకు తెచ్చివ్వాల్సిందే. ష్, అరవకమ్మా. లోపల కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన ఏసీపీ గారు ఉన్నారు. ఇంకే ఆయనే బయటికి రమ్మనండి, ఆయనకి కంప్లైంట్ ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆయనకి దొంగతనం అని కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? సార్, ఏసీపీ జై గారు మీరా? మీరే నాకు న్యాయం చేయాలి సార్. వెంటనే దొంగని పట్టుకోండి సార్. అరవకు. ఏయ్, మా సార్ పేరు నీకెలా తెలుసు? ఎవరయ్యా ఎవరయ్యా నీకు ఈ పోలీస్ ఉద్యోగం ఇచ్చింది? యూనిఫామ్ మీద పేరు ఉంది కదా. లుక్, నువ్వు పోగొట్టుకున్న వస్తువు ఏంటి? దొంగతనం ఎక్కడ జరిగింది? గొలుసు గొలుసు. అది ఇట్లాంటి మామూలు గొలుసు కాదు సార్. మా ముత్తాతేమో మా తాతమ్మకి, మా తాతమ్మేమో మా నానమ్మకి, మా నానమ్మ మా అమ్మకి, మా అమ్మ నాకు ఇచ్చిన గొలుసు సార్. అంత పెద్ద చరిత్ర నా గొలుసు. నా గొలుసు నాకు కావాలి సార్. సరే, హిస్టరీలో వద్దు. ఎక్కడ పోయిందో చెప్పు. పోలీస్ స్టేషన్ కి దగ్గరలో ఉన్న షాప్ లో సార్. లోపలికి వెళ్ళేటప్పుడు ఉంది, బయటకు వచ్చేసరికి లేదు సార్. అమ్మో, నా గొలుసు సార్. అంత పెద్ద షాపింగ్ మాల్లో పోతే ఎలా దొరుకుతాయమ్మా? పోలీస్ డ్యూటీ అంటే అదే కదా సార్. చూడండి సార్, మీ ముందే కనిపెట్టలేమని చెప్తున్నారు. ఆగు. ఎంఐ డీటెయిల్స్ తీసుకుని షాపింగ్ మాల్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఎలాగైనా దొంగను పట్టుకోండి. రేపు మార్నింగ్ కల్లా వచ్చి నీ అమ్మాయికి హ్యాండ్ ఓవర్ చేయండి. డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళు. సార్ 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 సార్, వీళ్ళు వెతికి పెడతారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు సార్. ఎలాగైనా మీరే వెతికి పెట్టండి సార్, ప్లీజ్ సార్. ఏం మాట్లాడుతున్నావు? నేను వెతకడం ఏంటి? డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళావు. కోప్పడకండి సార్, మీరు హామీ ఇస్తే ఒప్పుకుంటాను. అలాగే. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు సార్? నాకు కనబడడం దేనికి? రేపు మార్నింగ్ స్టేషన్కి రా, వీళ్ళని చేయిస్తారు. అంటే ఇప్పుడు వెళ్ళిపోమంటారా సార్? లేకపోతే ఇక్కడే టెస్ట్ చేసుకుని కూర్చుంటావా? వెళ్తానులేండి. సార్, మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తే? నా ఫోన్ నెంబర్ నీకెందుకు? అంటే అప్పుడప్పుడు ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కుందామని. ఏం డీటెయిల్స్? అదే సార్, చైన్ చైన్ చైన్. ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావు. వెళ్ళా.